అందరికీ నమస్కారం। ఈరోజు జూన్ 5 పర్యావరణ దినోత్సవం। పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా వంతుగా ఒక 1000 నుంచి 1500 చింతగింజలు తీసుకొని మాకు దగ్గరలో ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒలిగొండ మండలం వేములకొండ గ్రామ ప్రాంతంలో గల గుట్టల ప్రాంతానికి వచ్చినన్నా ఇక్కడ ఈ చింతగింజలు నాటుతున్నా। దయచేసి ఇక్కడ దగ్గరలో ఉన్న గొర్లంగా స్టోర్ లెవెలన్నా ఈ చింతగింజలు మోలిస్తే వాటిని మేపకండి అన్న దగ్గరలో ఉండి। అయితే ఈ చింతగింజలు నాటడానికి కారణం ఏంటంటే మనం మన స్వార్థం కోసం ఎన్నో చెట్లను నరుకుతున్నాం, అడవులను నరికేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు కట్టి పొగ కాలుష్యంతో ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం। చెరువులను కుంటలను కబ్జాలు చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నాం। ఇట్లా అడవులను నరికేసి చెట్లను నరకడం వలన ఎవడో చేసిన పాపం రైతుల మీద పడ్డట్టు అక్కడ ఉన్న వానరాలు కోతులు వచ్చేసి రైతుల పంటల మీద దాడి చేస్తున్నాయన్న। నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి। దయచేసి కనీసం ఈ రోజైనా పర్యావరణ దినోత్సవం రోజన్నా కనీసం ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటండి అన్న, లేదా గింజలన్నా నాటండి। పోత రోడ్లు ఎమ్మటన్నా లేకపోతే ఎక్కడన్నా గుట్టల ప్రాంతాలన్నా ఈ వర్షాకాలం కదా ఖచ్చితంగా మొలుస్తాయి। చింతగింజలైనా సరే ఏదైనా పండ్ల మొక్కలైనా సరే నాటండి। ఆ పండ్ల మొక్కలు నాటడం వలన వానరాలు బయటికి రావు, అదే అడవులలో కానీ అక్కడనే ఉండి తింటుంటాయి। ఒకప్పుడు బాగానే ఉండే కానీ ఈ 4-5 సంవత్సరాల నుంచి మరి ఘోరంగా వస్తున్నాయి, కోతులు వచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నాయి। దయచేసి ఇట్లా ఇబ్బంది పడొద్దనంటే నాటండి। అందులోటి ఒక 2-3 సంవత్సరాలు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎండలిగిన మరీ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి। ఎందుకంటే మనం చెట్లను ఉండనిస్తలేం భూమి మీద, ఇది ఎవరికి తెలియదు నిజంగా। ఈ ఎండలు పెరుగుతున్నాయి అని ఇబ్బంది పడుతుంటారు కానీ అసలు విషయం ఏంటంటే చెట్లను నరికేస్తున్నాం, భూమి మీద చెట్ల శాతం అనేది తగ్గిపోతుంది। దయచేసి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి। ప్లీజ్ సేవ్ నేచర్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।